వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్లో దూసుకుపోతుంది పంజాబ్. లక్నో సూపర్ జైంట్స్ పై భారీ విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది లక్నో. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది లక్నో. ఈ నేపథ్యంలో 54 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించి మార్కో యూనిస్ 2, హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అదేవిధంగా చాహల్ ఒక్కో వికెట్ తీశారు. 11 పాయింట్లతో మాత్రం టాప్లో పంజాబ్ కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఒకవైపు పంజాబ్ 5వ విజయం సాధిస్తే మరోవైపు పూర్తి స్థాయిలో హ్యాట్రిక్ ఓటమి దిశగా మాత్రం లక్నో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఒక్కసారిగా మ్యాచ్లో కూడా భారీ పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయినటువంటి సిచ్యువేషన్లో మాత్రం లక్నో కనబడింది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఒక్కసారి గమనించినప్పుడు ఒకవైపు హ్యాట్రిక్ ఓటమి, మరోవైపు 5వసారి విజయం సాధించినటువంటి పరిస్థితి రెండు టీంల మధ్య కనబడుతుంది. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ సిరాజ్, మనం ఐపీఎల్ లో గతంలో ఎన్నడూ ఒకప్పుడు అన్ప్రెడిక్టెడ్ టీమ్ గా ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ ఈ రోజు అంటే ఈ సీజన్ కి సంబంధించి మాత్రం వాళ్ళు చాలా బలంగా కనపడుతున్నారు. వాళ్ళ ఆట తీరు కానీ, లేదంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, లేదంటే వాళ్ళ మైదానంలో వాళ్ళ ఫీల్డింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ఇవన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని మనం రాత్రి కూడా మాట్లాడుతున్నాం. నిన్న జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించి అంటే ఎక్కడా కూడా అంటే ఒక పక్కన లక్నో బ్యాటర్లు పరుగులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళు ఎక్కడా కూడా తడబడకుండా, వాళ్ళు ఎక్కడా కూడా కంగారు పడకుండా పంజాబ్ అయినా సరే అంటే బౌలింగ్ పరంగా వాళ్ళు చేసినటువంటి మార్పులు ఏవైతే ఉన్నా అన్ని కూడా సక్సెస్ అయినాయని చెప్పాలి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది, వాళ్ళ బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కూడా వాళ్ళు పక్కా ప్లానింగ్ తో వెళ్ళారు. అంటే నిన్న టాప్ ఆర్డర్ ఆడినటువంటి ఆడతీరు కానీ, ఆ తర్వాత ఆ టెంపోని మిడిల్ ఆర్డర్ కంటిన్యూ చేయటం కానీ ఇవన్నీ కూడా పంజాబ్ కి కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక లక్ష్య చేతంలో ముఖ్యంగా అంటే పంజాబ్ బౌలింగ్ యూనిట్ అనేది చాలా సమర్థవంతంగా రాణించింది. ఒకనొక దశలో వాళ్ళు భారీగా పరుగులు ఇచ్చేసిన కీలకమైనటువంటి వికెట్లు ఏవైతే ఉన్నాయో మిచ్ మార్ష్ కానీ, రిషబ్ పంత్ కానీ, ఆయుష్ బదోని కానీ ఇలాంటి వికెట్లు ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఏదైతే లక్నో చేసినటువంటి తప్పులను కూడా వాళ్ళు చాలా వరకు కూడా క్యాష్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎయిడెన్ మార్క్రమ్ ని చాలా లేట్ గా పంపడం అనే వ్యూహం అనేది చాలా ఫలించలేదని చెప్తాను. రిషబ్ పంత్ ప్లేస్ లో ఎయిడెన్ మార్క్రమ్ వచ్చి బాగుండేదేమో అనిపించింది. అలాగే మిచ్ మార్ష్ ని అవసరమైతే మిచ్ మార్ష్ ని కిందకు దింపి ఎయిడెన్ మార్క్రమ్ ని టాప్ ఆర్డర్ లోనే కంటిన్యూ చేస్తుంటే బాగుండేదేమో. సో వెంకట్ గారు కొంతవరకు అంటే ప్రియాంశ్ ఆర్యతో పాటుగా కూపర్ కనోలి వీరిద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం నేను ఒక్కసారిగా మ్యాచ్ ను ఒక వైపు తిప్పేసినటువంటి సిచ్యువేషన్. ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకళ్ళు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. వీరి పర్ఫార్మెన్స్ ఎలా చూడొచ్చు? అవును, నిన్న శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు. గత 3 మ్యాచ్ల్లో వరుసగా హాఫ్ సెంచరీ చేశాడు, నిన్న ఫెయిల్ అయ్యాడు. అయినా సరే వాళ్ళు సూపర్ ఫామ్ లో ఉన్నాడు కూపర్ కాన్లీ కానీ, అలాగే అటు ప్రియాంశ్ ఆర్య కానీ వీళ్ళిద్దరు కూడా ఇన్నింగ్స్ అది చాలా అద్భుతంగా నిలబెట్టారు. అలాగే మరో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ప్రభ్సిమ్రాన్ సింగ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ప్రియాంశ్ ఆర్య మరో ఎండ్ లో అతను చాలా దూకుడుగా 37 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. దాదాపు 280 స్ట్రైక్ రేట్ అంత ఉండదు. ఇదంతా కూడా అంటే లక్నోకి తదుపరి మ్యాచ్లకు సంబంధించి అంటే ఒకళ్ళు ఫెయిల్ అయినా సరే మరొకళ్ళు ఆడతారు అనే సంకేతాన్ని వాళ్ళు ఇవ్వటం అనేది వాళ్ళకు అంటే సాధారణంగా ఆర్మీలో ఇట్లాంటి సీన్లు ఉంటాయి కదా, అలా కనిపించింది నాకు. లక్నో కూడా చాలా పంజాబ్ కూడా వాళ్ళ పట్టుదల కానీ, వాళ్ళ వ్యూహాలు కానీ ఇవన్నీ కూడా ఏదెలా ఉన్నప్పటికి కూడా వాళ్ళ బౌలింగ్ యూనిట్ లో మార్కో ఎన్సేన్, హర్షదీప్ సింగ్ వీళ్ళందరూ కూడా మార్కో స్టోయినిస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా లక్నో ఓటమిని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే హ్యాట్రిక్ గా వరుసగా 3 సార్లు ఓటమి అవుతున్నటువంటి పరిస్థితి, జరిగినటువంటి 6 మ్యాచ్ల్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లలో ఓడిపోయినటువంటి సిచ్యువేషన్. అవును, లక్నో బ్యాటింగ్ కి సంబంధించి, లక్నో బౌలింగ్ కి సంబంధించి నాకు మొన్నటి వరకు సందేహాలు లేవు. కానీ మన గత 2 మ్యాచ్ల నుంచి కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఎక్కడ కూడా ఆదుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు. అలాగే బౌలింగ్ యూనిట్ కి సంబంధించి వాళ్ళది లోయెస్ట్ ఎకానమీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఈ సీజన్ మొత్తం మీద వాళ్ళే తక్కువగా పరుగులు ఇచ్చినటువంటి బౌలర్స్. కాబట్టి అలాంటి బౌలర్స్ కూడా నిన్న ఆ చండీగఢ్ మైదానంలో వాళ్ళు భారీగా పరుగులు ఇవ్వడం అనేది చాలా వరకు కూడా మైనస్ అయింది. అది అంటే మామూలుగా మహమ్మద్ షమీ కానీ ఇలాంటి బౌలర్లు, ప్రిన్స్ యాదవ్ లాంటి బౌలర్ సక్సెస్ అయినప్పుడు మహమ్మద్ షమీ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని అంటే నా అంచనా ప్రకారం అయితే నిన్న మహమ్మద్ షమీ కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి వాళ్ళ పంజాబ్ బౌలర్లు కూడా ఫెయిల్ అవుతారేమో అనేటువంటి నేను అంచనా వేసుకున్నా. కానీ అది ఆ పిచ్ కంప్లీట్ గా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండటంతో, కానీ వాళ్ళు పవర్ ప్లేలో కొంత భారీగానే దాదాపు 66-65 పరుగులు చేసినప్పటికి కూడా అది సక్సెస్ కాలేకపోయింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా
ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే పంజాబ్ గెలవడానికి అనర్హతలో ఉన్నాయి, లక్నో ఓడిపోవడానికి అనర్హతలో ఉన్నాయి. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో దూసుకుపోయింది పంజాబ్. లక్నో సూపర్ జైంట్స్ పైన భారీ విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది లక్నో. సో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది లక్నో. సో 54 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. మార్కో యాన్సన్ 2, అదేవిధంగా హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్తో పాటుగా చాహల్ ఒక్కో వికెట్ తీశారు. సో 11 పాయింట్లతో టాప్లో పంజాబ్ కింగ్స్ కొనసాగుతుంది. ఒకవైపు లక్నో వరుసగా అంటే 3 హ్యాట్రిక్ ఓటములతో మాత్రం సో పాయింట్ల పట్టికలో కొంతవరకు మైనస్లలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఐపీఎల్ మ్యాచ్లో నిన్న జరిగిన దాంట్లో పంజాబ్ కింగ్స్ మాత్రం జైత్రయాత్ర కొనసాగించిందని చెప్పుకోవాలి. ఇప్పటికే తనకున్నటువంటి టాప్ పొజిషన్ను కంటిన్యూ చేస్తుంది. 11 పాయింట్లతో మాత్రం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ టాప్లో కనబడుతుంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో అదేవిధంగా ప్రియాంష్ ఆర్యాతో పాటుగా కూపర్ కనోల్ వీరిద్దరూ ఒక మెరుపు దాడి చేశారని చెప్పుకోవాలి. అంటే ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు హైలైట్ అవుతూనే కనబడుతూ ఉన్నారు. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో వీరిద్దరి పర్ఫార్మెన్స్ మాత్రం పంజాబ్ను విజయ బావుట ఎగురవేయడంలో కీ రోల్ పోషించారు.